ఓం నమో వెంకటేశాయ నమో నమః. చూడండి ఫ్రెండ్స్, మన తిరుమల దట్టమైన పొగమంచుతో కమ్ముకొని ఉన్నది చూడండి. ప్రజెంట్ తిరుమల ఈ మారుంది ఫ్రెండ్స్. N6 చూడండి, ఎదురుగా ఉన్నది వరాహస్వామి టెంపుల్. మొత్తం మబ్బుతో నిండిపోయింది. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 9:30. తిరుమల ఏమాత్రం కూడా మొత్తం పొగమస్తో కమ్ముకునేసింది. చూసారు కదా, నిన్న నా రీల్స్లో ఎక్కడుంది, ఈరోజు వీడియో ఉంది. అస్సలు కనిపించట్లేదు. మొత్తం దిత్య తుఫాన్ ఎఫెక్ట్ అనుకుంటాం మన తిరుమలకి. మొత్తం పొగమంచు అట్నే కమ్ముకుంది ఫుల్గా. అసలు మనుషులు ఒక్క పక్కన కనిపించదు, అంత దట్టంగా ఉన్నది పొగ. దీంట్లో కూడా పాత వీడియో మిక్స్ చేసి పెడతాను చూడండి. మామూలుగా రియల్గా మబ్బు లేనప్పుడు ఎట్లుంటుంది తిరుమల, ఇప్పుడు మంచున ఎట్లుంది, రెండు మిక్స్ అయి పెడతాను చూడండి. ఇది ప్రజెంట్ ఈరోజు చూసారు కదా ఫ్రెండ్స్. సుమారు ఇప్పుడు ఉదయం 5:30, 6 ఆ ప్రాంతం. అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాం చూడండి. తూర్పు దిక్కున గుడి ప్రాంగణం మొత్తం ఎంత క్లారిటీ నీట్గా కనిపిస్తుంది, క్లియర్గా. అదే ముందు వీడియోలో చూసారు కదా, ముందుగా ఉదయం 9:30 అయినా కూడా మనకి కనిపించట్లేదు, అంత దట్టంగా బాగా కమ్ముకుండాలి. మంచు చినుకులు మారి పడుతూ ఉంది. చూసారు కదా, ఉదయము అన్నదానం కూడా ఏం కనిపించట్లేదు. మొత్తం పొగమస్తా కమ్ముకుంది. లడ్డు కౌంటర్లు కూడా కనిపించట్లేదు. ముందు వీడియోలో ఉంది, అది కూడా పెడతారు, అన్ని మిక్స్ చేసి పెడతాం చూడండి. వాతావరణం ఫోటోలు నా బండికి తీసు, ఫోటో నా బండి ఏం తీసుకునేది. క్లైమేట్ బాగుంది కదా.
చూశారు కదా ఎఫెక్టు. తిరుమల మొత్తం ఉంది, వాన పడుతూనే ఉన్నది, సన్న పడుతుంది. చిక్సంలో కనబడలేదు కానీ పడుతూనే ఉంటుంది, పెద్దవాడిని కనిపిస్తుంది. చూశారు కదా వాన పడుతూనే ఉన్నది. వాన చూడండి, పూలు వాన వస్తాను కదా, భలే ఉంది కదా తిరుమల క్లైమేట్. గోశాల ఎక్కడ? కిందకి వెళ్ళండి, అట్లే రోడ్లో లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. ఏనుగులు అక్కడ ఉంటాయి, అదే అక్కడే ఉండేది ఏనుగు, లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. తెల్లవారు టైంకి ఇప్పుడు చూడండి ఎంత డిఫరెన్స్ ఉన్నది వాతావరణం. అప్పుడు ఏం కనబడలేదు కదా కొద్దిగా, ఇప్పుడు చూడండి కొంచెం క్లారిటీ ఉన్నది. గొడుగు తీసుకుందాం ఫస్ట్, సెల్ తెరిచిపోతాం. అప్పుడే వస్తుంది అప్పుడే మంచి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ కొత్తగా నిర్మాణం చేసినారు కదా, ఆమె వెంగమ్మ గారి ధ్యాన మందిరం. భలే ఉంది కదా పార్క్ అంతా. వాన పట్టనే ఉన్నది, వాన కొంచెం పడను కొంచెం బాగను, కొంచెం పడను కొంచెం బాగను. అసలు తిరుమలకి వచ్చామంటే కిందికే వెళ్ళబుద్ధి కాదు. ఎందుకంటారా, ఇక్కడ దేవుడి సృష్టి అమరున్నది. ఎంత చలైన ఉన్ని ఎంత వానైనా రాని ఇక్కడికి వస్తే ఆనందమే వేరు. ప్రతిరోజు కొత్తదనంగానే ఉంటుంది ఇక్కడ, ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. ఎన్నిసార్లు వచ్చినా కూడా మనకి తనివి తీరని మన దేవుడి నివాసస్థలం ఇది. ఆ ఏరియాలో మనం ఉన్నాము, తిరుమల కొండపైన. చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది, బాధలన్నీ మర్చిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇంతే వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ, నమో నమః.